గోసాయిలకు మంచి నీతి మంత్రులు, వాళ్ళు నిజాయితీ మంత్రులు, వాళ్ళకి మంత్రాలు తంత్రాలు వస్తాయని రుజువు అవుతుంది. లేకపోతే ఒట్టే ముంచే ఏం కాకపోతే వాళ్ళంతా దండక ముండ కొడుకులు సన్నాసులు దేనికి ఎక్కే రానులా నేను అనుకుంటా. కనుక ఈ 12 రోజులు ఉన్నదిగా, ఈ 12 రోజులకు మాత్రం మహారాజు బయటపడతాడు. కానీ ఈ రోజే ఈ రాజు నేను నీళ్ళను ముంచాలి. ఇక ఎట్లా నా కడుపు ఉబ్బుతాను, ఎట్లా తీసి ఏదో మాయమాట చేసి ఇది కింద చేసి ఈ రాజు నీళ్లు ముంచి మరి రాక్షస శంకరా కాదా నేను చూడాలి. కాబట్టి అయ్యా మహారాజు మెల్లే మాట్లాడాలా, మెల్లే మాట్లాడాలా, ఏదా మెల్లే మాట్లాడితేమో వినిపించలేదు అంటావు, గట్టిగా మాట్లాడుతా. ఎందుకంటే నా భార్య నా తొడ మీద తలా పెట్టుకుని పడుకున్నది కనుక మరి మెల్లగా మాట్లాడంటాను. ఎందుకంటే ఇగో ఇంటి ముంగట రెడగబ్బు చెడగబ్బు వాసన, రూమ్ అంతా గబ్బు వాసన అయినా మంచిదే, ఎంత వాసన వచ్చినా మంచిదే. ఈ రాజు తీసుకుపోయి నీళ్ళ ముంచాల్సిందే. हनुसबोलू माझे नारी माझे माडीवरे उसका ठिकाण निजरे पडतना हनुसबोल नेसरे ఇగో అయ్యా నేను చెప్పి ఇగో గట్టి మాట్లాడినా చిన్న మాట్లాడినా ఒకటే. ఇగో ఏం లేదు, మీ తమ్ముడు ధారాసూర్ అయితే ఏట మార్గం పోదాం మా అన్నకు రమ్మని వెంటనే కౌరు పెట్టిండు. నువ్వు ఏట మార్గం చేస్తే బయటికి రావాలి. సరే మాత భవాజ బొన్ను హైలే పడతా మా అన్నకి ఎవరు పిచ్చి పట్టిందా? వాడు ఎన్ని రోజులు అయితే తాను చేయక చాలా రోజులు అయితే ఏమన్నా రాజ్యం లేదు, పరిపాలన లేదు, దేశం లేదు. అన్ని రైతులకు ప్రజలకు అందరూ ఇచ్చిపెట్టి ఇంట్లో పడి ఒకటే ఏడ్తాడు, పరికిరాను మాట విని ఏడ్తాడు. నువ్వు వెంటనే బయటికి రావాలి, ఏట మార్గం రావాలని మీ తమ్ముడు అన్నాడు. మాత భవాజ బొన్ను హైలే పడతా సరే మాది हनुसरे पडता हनुसरे మెల్లగా ఓయ్ ఐకే ట్రైన్ వర పడతా ఇక ఏంటంటే ఓ ప్రధాని నా భార్య నా తల మీద, ఎందుకంటే నా తొడ మీద తలా పెట్టుకుని పట్టుకున్నది అంటారా. అయితే నీ తలాపుల దిండు తీసి ఆమె తలా పెట్టి చిన్నగా తీసి రావే పోదా. సరే ఇప్పుడు నీళ్ళని ముంచాలి నీకు సరే పడతా అనుమానం ఇప్పుడు తీరాలి పడతా మీ ఏక మా జవాను మా పవర్ మా నారినా ఠాకు हल्का अवेयरनेस पडता ये बात बोला बात शिकारी बाबा हलुस रे बोला बाबा दियो आया गुस्सा